ఎప్పుడైతే ఆదిశంకరాచార్యుల వారు అమ్మా నీ బిడ్డడు వస్తున్నాడు, నీ ఒడిలోకి చేర్చుకో తల్లి అని ఎప్పుడైతే అమ్మని ప్రార్థించాడో, ఏ తల్లి కరుణించకుండా ఉంటుంది బిడ్డడు అలా తల్లిని పిలిస్తే, తల్లిని కొలుచుకుంటే, తల్లిని ప్రార్థిస్తే ఏ తల్లి అయినా పరవశం పొంది తన బిడ్డడు వస్తున్నాడని చెప్పి ఆ పరమశివుని స్వామి నేను మీలో అర్ధభాగాన్ని, నాలో అర్ధభాగం మీరు స్వామి, మీరు నా సౌందర్యాన్ని గురించి వివరించండి అని చెప్పి తన బిడ్డడికి తన సౌందర్యం గురించి ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ తన అర్ధభాగమైన శరీరమైన అర్ధనారీశ్వరుడైన ఆ జగత్పితకు తన సౌందర్యాన్ని గురించి తెలియచేయమని చెప్పడము, ఆ జగన్పిత ఆదిశంకరాచార్యులకు వివరించడం జరుగుతుంది. 5 కండవాలు కట్టుకొని వెనుదిరగగానే వెనుక నుంచి నందీశ్వరుడు ఈ బ్రహ్మచారి తను ఒక్కడే అమ్మ సౌందర్యాన్ని వీక్షించడమే కాకుండా మానవాళికి అందించడానికి వెళ్తున్నాడే, ఈ సౌందర్యాన్ని అందరూ విశిష్టతను తెలుసుకొని మోక్షాన్ని పొంది కైలాసమేగితే నా పరిస్థితి ఏమిటి, నా విలువ తగ్గిపోతుంది కదా అని ఆలోచించి వెనక నుంచి తన కొమ్ములతో ఆదిశంకరాచార్యుల వారిని కుమ్ముతాడు. ఎప్పుడైతే అనాలోచితంగా ఎవరా అని వెనుదిరిగి చూస్తాడు గురువుగారు, అది మన నందీశ్వరుడు తనని వెనక నుంచి ఉన్నాడు అనేది గమనిస్తాడు. మిగతాది రేపు తెలుసుకుందామా?